మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అంటే చూడాలి అని, వినాలి అని ఇంతమందిగా వచ్చారు. రాజశేఖర రెడ్డి గారి గురించి నేను ప్రత్యేకంగా మళ్ళీ మీకు చెప్పనవసరం లేదు. 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. కానీ 5 సంవత్సరాలలో ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో అంత అద్భుతంగా పనిచేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం అయితేనేమి, రుణమాఫీ చేయడం అయితేనేమి, రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వడం అయితేనేమి, లేక సబ్సిడీ, బీమా ఏ అవసరం ఉంటే ఆ అవసరం రాజశేఖర రెడ్డి గారు తీర్చడం అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, 108 అయితేనేమి, మహిళలకు పావలా వడ్డీకే రుణాలు అయితేనేమి, పేదలకు ఇందిరమ్మ ఇల్లులు అయితేనేమి, ఇలా 1 కాదు 2 కాదు ఏది చేసినా అద్భుతంగా అమలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజుల్లోనే అమలైన ఈ పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అంటే కరువు పని ఉపాధి పని పథకం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా, కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండంగా కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన పథకమే ఈ ఉపాధి హామీ పథకం. ఎందుకు మొదలు పెట్టారు అంటే, గ్రామాలలో ఉపాధి లేక, చేసుకోవడానికి పని లేక ఎంతోమంది వలసలు పోతున్నారని, గ్రామాలలో ఉద్యోగ అవకాశాలు ఉంటేనే వలసలు తగ్గుతాయి, ఆకలి చావులు తగ్గుతాయి, గ్రామాలలో పని కల్పించాలి అన్న గొప్ప ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తంలో ఇది అమలు చేయాలి అన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన పథకమే ఉపాధి హామీ పని. అంటే ఉపాధి కూడా హామీలాగా, ఒక గ్యారంటీ లాగా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే 100 రోజుల పాటు ఎవరైనా గ్రామంలో వెళ్ళి నాకు పని కావాలి అని ఆ గ్రామ పెద్దల్ని అడగొచ్చు. అడిగినప్పుడు 100 రోజులు పని కల్పించాలి. వాళ్ళు పని చేసినందుకు గాను 15 రోజుల్లోనే వేతనాలు కూడా ఇవ్వాలి అన్నది చట్టం. ఈ చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంత పుణ్యమైన చట్టానికి కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టింది మహాత్మా గాంధీ పేరు. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ పార్టీకి పేదల గురించి ఎప్పుడూ ఆలోచన లేదు. ఆంధ్ర రాష్ట్రం గురించి అయితే అసలే ఆలోచన లేదు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర విభజన హామీలలో ఏ ఒక్కటి కూడా బీజేపీ ప్రభుత్వము నిలుపుకోలేదు. మనకు ప్రత్యేక హోదా అయితేనేమి, రాజధాని కట్టివ్వడం అయితేనేమి, పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, ఇలాంటివి ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు బీజేపీ. అలాంటి బీజేపీ ఇప్పుడు ఈ ఉపాధి హామీ పనిని కూడా తొలగించాలి అని చూస్తుంది. ఉన్న ఉపాధి హామీ పని కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన పని, ఇలాంటిది పేదలకు మేలు చేసే పథకము. కానీ బీజేపీకి డబ్బులు వచ్చే పథకము కాదు ఇది. ఈ డబ్బులు ఉపాధి హామీ స్కీమ్ అనేది మొత్తానికే సున్నా చుట్టి కట్టేస్తే ఆ డబ్బులతో బీజేపీ మళ్ళీ ఈ డబ్బులు కాంట్రాక్టర్లకు ఇవ్వచ్చు, కాంట్రాక్టర్లు వాళ్ళ బినామీలకు ఇవ్వచ్చు, ఆ బినామీల డబ్బులు మళ్ళీ బీజేపీ పార్టీకి వస్తాయి. ఇది వీళ్ళ స్కీమ్. మొత్తానికే పేదలకు వచ్చే ఈ డబ్బులు సంవత్సరానికి 86,000 కోట్లు ఉపాధి హామీ పనికి ఇప్పుడు ఖర్చు అవుతుంది. ఈ డబ్బునే గనక మిగిలించుకుంటే మొత్తం బీజేపీ పార్టీకే తీసుకోవచ్చు అన్నది వీళ్ళ కుట్ర. ఇది ఎక్కడి భావ్యమో, ఇది ఎంతవరకు సబబు అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 100 రోజులు చెప్పింది ఉపాధి హామీ పని. వీళ్ళు అంటున్నారు మా పథకం ఇంకా గొప్ప పథకము, 125 రోజులు ఇస్తాము అంటున్నారు. వీళ్ళకి నిజంగానే 125 రోజులు ఇచ్చే చిత్తశుద్ధి ఉందా లేదా ప్రజలందరూ మీరు ఆలోచన చేయాలి. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉపాధి హామీ పని ఎంత అద్భుతంగా జరిగింది అంటే, ఆ రోజుల్లో ఉపాధి హామీ పనికి వెళ్లే వాళ్ళకి ఆటో ఛార్జీలు కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమే ఇచ్చింది. అంతేకాదు మజ్జిగ ఇచ్చేవాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు, మొన్న పక్కన ఒక ఊర్లో అమ్మ రస్నా కూడా ఇచ్చేవాళ్ళు మీ నాన్నున్నప్పుడు అని చెప్పింది. గర్భిణీ స్త్రీలకైతేనేమి, ముసలోళ్ళకైతేనేమి ఒక టెంట్ వేసేవాళ్ళు, దాంట్లో వాళ్ళు కొంతసేపు కూర్చొని విశ్రాంతి తీసుకోగలిగే వాళ్ళు. అంత అద్భుతంగా జరిగింది ఉపాధి హామీ పని అని. అంతేకాదు 100 రోజులు అంటే 100 రోజులు గ్యారంటీగా జరిగింది.
దానికి పేమెంట్ కూడా 15 రోజుల్లోనే వచ్చేది అని చాలా గొప్పగా చాలా ఊర్లలో ఇదివరకే చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ పథకము మన రాష్ట్రంలో ఎంత గొప్పగా జరిగింది అంటే 1,10,00,000 జాబ్ కార్డులు ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు. అంటే జాబ్ కార్డుకి ఇద్దరు నేసుకున్న 2,25,00,000 మంది 100 రోజుల పాటు సంవత్సరానికి పని కల్పించిన గొప్ప పథకము ఈ ఉపాధి హామీ పని. కానీ ఇప్పుడు ఈ పథకానికి తూట్లు పెడితే ఎంత దరిద్రంగా తయారు చేశారంటే ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఉపాధి హామీ పని 100 రోజులు లేనే లేదు అంటున్నారు. అసలు పోయిన సంవత్సరం సగటున తీసుకుంటే ప్రభుత్వము ఉపాధి హామీ పని కోసం ఇచ్చిన పని ఎక్కడా 52 రోజులకు మించనే లేదు. కొన్ని చోట్లయితే మరి 30 రోజులే ఇచ్చారు సంవత్సరం పొడవునా. కనీసం 52 రోజులు కూడా ఇవ్వని వీళ్ళు 125 రోజులు ఇస్తారంటే నమ్మొచ్చా? 100 రోజులు ఇవ్వాలి అని చట్టంలో ఉంది. 100 రోజులు ఎక్కడా ఇవ్వలేదు. సగటున ఇచ్చింది 52 రోజులు మాత్రమే. వీళ్ళేమో ఇప్పుడు 125 రోజులు ఇస్తాము అని మీ చెవులలో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఈ 125 రోజులు ఇస్తాము అని వీళ్ళు చెప్తున్న ఈ మాట పచ్చి అబద్ధం, బూటకం, ఒక మోసం. మీరు ఎవరూ కూడా ఈ మాటను నమ్మొద్దని మిమ్మల్ని అందరినీ వేడుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. నిజంగానే వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే, ఈ పథకాన్ని అమలు చేసే చిత్తశుద్ధి వీళ్ళకు నిజంగానే ఉండుంటే కనీసం 100 రోజులు పనైనా కల్పించేవాళ్ళు. కానీ ఎక్కడా కల్పించలేదు. అంతేకాదు, వీళ్ళకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ పథకం బాగా జరగాలి అని జాబ్ కార్డులను తొలగించేవారు కాదు. కానీ పోయిన ఒక్క సంవత్సరంలోనే 18.5 లక్షల జాబ్ కార్డులు తొలగించింది చంద్రబాబు గారి కూటమి సర్కార్. మరి వీళ్ళకు ఉపాధి హామీ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది అనుకోవాలో మీరే ఆలోచన చేయండి. ఇది వరకు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పనిలో గ్రామంలో గ్రామస్తులకి హక్కు ఉండేది. మా గ్రామంలో ఏ పనులు కావాలి అని గ్రామ పెద్దలు నిర్ణయించేవాళ్ళు. ఉపాధి హామీ పనిలో ఏ పనులు చేసుకోవాలి అని అంటే గ్రామంలో ఒక రోడ్డు కావాలా, లేక గ్రామంలో ఒక బావి కావాలా, లేక పూడికలు తీయాలా, లేక ఏ పని చేసుకోవాలి అనేది గ్రామ సభలలో గ్రామస్తులే గ్రామ పెద్దల ద్వారా నిర్ణయించే వాళ్ళు ఉపాధి హామీ పని ద్వారా ఏ పని చేయాలి అని. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తెస్తున్న ఈ కొత్త చట్టం విబి గ్రామ్ చట్టంలో ఈ గ్రామస్తులకు ఇక ఈ అధికారాలు ఉండవట. మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్నాడు. మహాత్మా గాంధీ గ్రామంలో కూడా హక్కులు ఉండాలని కోరుకున్నారు. అందుకే ఈ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెడితే అలాంటి పుణ్యమైన పేరును తీసేసి దీనికి విబి గ్రామ్ అని పేరు పెట్టి ఇప్పుడు గ్రామస్తులకి ఉన్న అధికారాలు కూడా తీసేస్తారట. అంటే ఇక గ్రామాలు నిర్ణయించుకోవు ఉపాధి హామీ పనిలో ఏ పని జరగాలి అని. ఇప్పుడు బీజేపీ పార్టీ కేంద్రంలో నిర్ణయిస్తుందట ఏ పని జరగాలి, ఎక్కడ జరగాలి అని. వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారట. ఆ నోటిఫికేషన్ ఏ రాష్ట్రానికి ఇస్తారో, ఏ జిల్లాకి ఇస్తారో అక్కడ మాత్రమే పని జరుగుతుందట. అంటే వాళ్ళు అధికారంలో లేని రాష్ట్రాలకు వాళ్ళకి ఇయ్యకపోయినా అడిగే హక్కు, అధికారము, ఇక గ్యారంటీ, హామీ ఇక ఏమీ ఉండబోదు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. అంటే బీజేపీ ప్రభుత్వం తెచ్చే ఈ కొత్త చట్టంలో ఏదో పక్కన ఒక కాంట్రాక్టర్ పని చేస్తున్నాడు అనుకోండి, ఒక రోడ్డు పనో ఒక ఇరిగేషన్ పనో చేస్తుంటే ఆ కాంట్రాక్టర్ కింద ఈ ఉపాధి హామీ పనిని కూడా అటాచ్ చేస్తారన్నమాట. అంటే అప్పుడు గ్రామంలో ఉపాధి హామీ పని కావాలి అనుకున్న వాళ్ళంతా ఆ కాంట్రాక్టర్ కింద పని చేయాలి. ఇక కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తే తీసుకోవాలి, ఎప్పుడు ఇస్తే అది అప్పుడు తీసుకోవాలి, ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. ఇక ఇవ్వకపోతే చేతులు ఎత్తేస్తే ఇక అడిగే దిక్కు కూడా ఉండదు. అంటే ఆఖరికి ఎలా తయారవుతుంది అంటే ఉపాధి హామీ పని చేస్తున్న వాళ్ళంతా గ్రామాలంతా ఆ లేబర్కు కాంట్రాక్ట్ సప్లై చేసే గ్రామాలుగా మారిపోతాయన్నమాట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇది వరకు ఉపాధి హామీ పనిలో 6 గంటలో 7 గంటలో పని చేయాల్సి ఉండేది. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తెస్తున్న ఈ కొత్త చట్టంలోనట 12 గంటలు పని చేయాలట. 12 గంటలు మండుటి ఎండలో పని చేయొస్తుందా? ఆడవాళ్ళకి కాదు, కనీసం మగవాళ్ళైనా చేయగలరా? ముమ్మాటికి చేయలేరు. అంతేకాదు, ఇంకో పెద్ద తేడా ఏమిటి అంటే, దెబ్బగొట్టే తేడా ఏమిటి అంటే, ఇది వరకు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పనిలో ఒక పనిముట్లకు తప్పితే పూర్తి డబ్బులు, నిధులు మొత్తము కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది. అంటే దాదాపు 90% డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలోనట కేంద్రం డబ్బులు ఇవ్వదట, మొత్తం డబ్బులు కేంద్రం ఇవ్వదట. 60% మాత్రమే కేంద్రం ఇస్తుందట, 40% రాష్ట్రం పెట్టుకోవాలట.
40% డబ్బులు రాష్ట్రానికి ఉపాధి హామీ పనికి పెట్టుకునే స్థితిలో ఆంధ్ర రాష్ట్రం ఉందా లేదా మీ అందరూ ఆలోచన చేసుకోండి. ముమ్మాటికి లేదు. ఎందుకంటే ఇప్పటికే మన రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఇద్దరూ కలిపి 11 లక్షల అప్పుల కుప్ప చేశారు. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకోవడానికి దగ్గర కూడా మన రాష్ట్రం దగ్గర డబ్బు లేవు. ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఉపాధి హామీకి అయ్యే ఖర్చు కూడా ఇక రాష్ట్రాన్ని పెట్టుకోమంటే రాష్ట్రం పెట్టుకోదు, ఉపాధి హామీ పని ఇవ్వదు. ఇక రాష్ట్రానికి ఉపాధి హామీ పని ఇవ్వదు కాబట్టి కేంద్రం ఇచ్చే 60% పని ఇవ్వాల్సిన పని కూడా ఉండదు. ఇది వీళ్ళ స్కీమ్. అంటే మొత్తానికి ఉపాధి హామీ పనిని గుండు సున్నా చుడుతున్నారన్నమాట. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నా. ఆలోచన చేయండి. ఇలానే వదిలేస్తే బీజేపీ కూటమి సర్కారు మొత్తానికే ఉపాధి హామీ పని అనేది లేకుండానే చేస్తారు. ఇప్పటికే ఉపాధి హామీ పనిని ఎన్ని తూట్లు పొడిచాలో అన్ని తూట్లు పొడిచారు. 100 రోజులు పని ఇవ్వటం లేదు. ఒకవేళ తక్కువ పని 50 రోజులు పని ఇచ్చినా 50 రోజులు పని చేస్తే 20 రోజులకే పేమెంట్ పడుతుంది. ఆ పేమెంట్ పడ్డం కూడా 3 వారాలు పడుతుందో 4 వారాలు పడుతుందో 2 నెలలు పడుతుందో ఎప్పుడు దిక్కు లేకుండా ఉంది. కనీసం ఈ సంవత్సరం తీసుకుంటే ఈ ప్రాంతం వాళ్ళే చెప్తున్నారు అసలు ఈ సంవత్సరం ఉపాధి హామీ పని పెట్టనే లేదమ్మా అని. ఎందుకంటే చంద్రబాబు గారు ఇప్పటికే 400 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు కాబట్టి ఇప్పటికే డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వాల్సిన డబ్బులే ఇవ్వలేదు. ఇది వరకు పోయిన సంవత్సరం తీసుకున్న ఉపాధి హామీ పనికి రాష్ట్రానికి ఖర్చు అయింది కేవలం 500 కోట్లు మాత్రమే. కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టం వచ్చి వీళ్ళు 60% కేంద్రం ఇస్తుంది, 40% రాష్ట్రం పెట్టుకుంటుంది అని చెప్తున్న ఈ కొత్త చట్టంలో మన రాష్ట్రానికి కాబోయే ఖర్చు 5,000 కోట్లు. అంటే పాత చట్టంలో 500 కోట్లు ఎక్కడ, ఇప్పుడు అయ్యే 5,000 కోట్లు ఎక్కడ? అంటే 10 ఇంతలు ఎక్కువ అవుతుందన్నమాట. చంద్రబాబు గారు పెట్టుకుంటారా? పెట్టుకోలేరు. ముమ్మాటికి పెట్టుకోలేరు. ఇప్పటికే ఉపాధి హామీ చట్టానికి డబ్బులు ఇవ్వండి అని కేంద్రం చుట్టూ తిరుగుతున్నాడు చంద్రబాబు గారు. మరి తిరిగే పరిస్థితే ఉంటే ఇదే చంద్రబాబు గారు కేంద్రానికి ఈ చట్టానికి మద్దతు ఎందుకు ఇచ్చారని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. అసలు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి, కూటమి సర్కారు సమాధానం చెప్పాలి. అసలు బీజేపీకి మన రాష్ట్రం నుంచి ఎందుకు మద్దతు వెళ్తుందో చెప్పండి. బీజేపీ మన రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పండి. బీజేపీ మన రాష్ట్రానికి ఏం మేలు చేసిందని అందుకు ప్రతిఫలంగా మీరు మద్దతు ఇస్తున్నారో చెప్పండి. మీ స్వార్థ రాజకీయాల కోసం మీరు చూసుకుంటున్నారు తప్పితే ప్రజలకు ఏం మేలు చేసిందో బీజేపీ ఒక్క మాట అంటే ఒక్క మాట చెప్పండి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మన రాష్ట్రానికి ఎన్ని కోట్లు ఇచ్చారండి? మన బిడ్డలకేమో ఉద్యోగాలు ఉండవు, మనకేమో అసలు రాజధానే ఉండదు. పక్కన అందరికీ ఉంటుంది రాజధాని. బెంగళూరు ఉంటుంది, చెన్నై ఉంటుంది, ముంబైలో మహారాష్ట్రలో ముంబై ఉంటుంది. అందరికీ అన్నీ ఉన్నాయి. మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. మనకెందుకు లేదు రాజధాని? అంటే బీజేపీ మనకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు కూడా బీజేపీ కూటమి సర్కారుకు మేము మద్దతు ఇస్తున్నాము అని డబ్బులు ఇస్తున్నది కూడా నిధులు ఇవ్వటం లేదు. మన రాజధానికి అప్పులు ఇస్తున్నారు. ఎవరు అడిగారు ఈ అప్పులు? ఈ అప్పులను ఎవరు తీర్చుకోవాలి? ఎప్పుడు తీర్చుకోవాలి? మన బిడ్డల భవిష్యత్తు మీద ఎంత అసరు పడుతుంది ఇది? మరి ఇవన్నీ ఎవరు ఆలోచిస్తున్నారు? వీటన్నిటికి గురించి కూడా మీ అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీ ఈరోజు గట్టి నిర్ణయం తీసుకొని ఉపాధి హామీ చట్టాన్ని మార్చొద్దండి అని డిమాండ్ చేస్తుంది. ఇదొక్కటే కాదమ్మా, ఈ ఒక్క సమస్యే కాదు, ఒక్క ఉపాధి హామీ పనే కాదు, మన రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. రైతులకు గిట్టుబాటు ధర లేదు. ప్రతి రైతుకు సగటున 2.5 లక్ష అప్పు ఉందని మొన్న ఒక రిపోర్టు తేల్చింది. మన రైతులంతా అప్పుల పాలైపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది. ఇక ఉపాధి హామీ పని కానీ లేబరర్లు కానీ వీళ్ళందరూ కూడా ఆధారపడి చేస్తున్న ఈ పనులను మొత్తము తొలగించేస్తుంటే ఇక మరి పని ఎక్కడ వస్తుంది? లేకపోతే పని చేసుకోకపోతే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక ఆకలి చావులు వలసలు తప్పవా మన రాష్ట్రానికి అని భయమేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇంత గట్టిగా నిలబడ్డాం. బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు, అసలు ఆరోగ్యశ్రీ సరిగ్గా పని చేయటం లేదు, అసలు ఫీజు రీఇంబర్స్మెంట్ 4,000 కోట్లు బకాయిలు పెట్టింది ప్రభుత్వం. ఇలా ఒక్కటంటే ఒక్క పథకం కూడా సరిగ్గా జరగటం లేదు. ఇందాక అన్నోళ్ళు చెప్తున్నారు ఇంత వయసు వచ్చింది మాకు పెన్షన్లు ఇవ్వండి అంటే పెన్షన్లు ఇవ్వటం లేదు చంద్రబాబు గారు. మరి వీళ్ళన్నిటినీ ప్రశ్నించాల్సిన బాధ్యత మీ అందరితో పాటు మా పైన కూడా ఉంది. కాబట్టే మీ పక్షాన కొట్లాడాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. మేము కొట్లాడతాం, మేము నిలబడతాం, కానీ మా వెనకాల మీరు ఉండాల్సిన అవసరం ఉంది. మనం చేయి కలపకపోతే ప్రభుత్వం మారదు.
ఒక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే ప్రజల గురించి ఆలోచన చేసింది అని మీకు గుర్తు చేస్తున్నాం. మీరు ఇది గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మనిషి, రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగారు, రాజశేఖర్ రెడ్డి గారు ఉపాధి హామీ పని చేయగలిగారు. అంటే దానికి కారణం కేంద్రంలో ఈ ఉపాధి హామీ పనిని మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఆరోగ్యశ్రీ అయినా, ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా ఇవన్నీ ఆలోచన చేయగలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజల జీవితాలు బాగుపడతాయి. మేమందరము కూడా మీ వైపు నిలబడి మీ పక్షాన పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీ అందరూ కూడా మాకు సపోర్ట్ చేయకపోతే, చేయి కలపకపోతే మేము చేయగలిగింది ఏమీ లేదు. మరొక్కసారి రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలని, వినాలని మీ పనులు మానుకొని ఇంతమందిగా మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.